మొటిమల గుంతలతో బాధపడుతున్నప్పుడు మనకి లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసినాక కూడా మంచి రిజల్ట్స్ రావాలి, ఇంకా బెటర్‌గా కావాలి అనంటే ఏదైనా టెక్నాలజీ ఉందా? ఏదైనా టెక్నిక్ ఉందా? అనంటే దాన్ని సబ్సిషన్ టెక్నిక్స్ అని అంటారు. సబ్సిషన్‌కి ఇంకా అడ్వాన్స్డ్‌గా ఏమైనా వచ్చిందా అనంటే సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అని అంటారు. నేను చెప్తాను గదండీ! మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్, మంచి ఎక్స్‌పర్‌టీస్ తోటి కాంబినేషన్ చేయాలి అనే దాని గురించని ఇదే విషయం. మన దగ్గరున్న టెక్నాలజీస్ తోటి, మంచి ఎక్స్‌పర్‌టీస్ తోటి, మంచి టెక్నిక్స్ తోటి చేయటం తోటి, అడ్వాన్స్ ప్రొసీజర్స్ తోటి మొటిమల గుంతలు వచ్చిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మా దగ్గర. వీటి గురించని మంచి ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్‌నెస్ తోటి నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమల గుంతలతోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి లేజర్స్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, తర్వాత ఇతరత్ర మైక్రో ప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీస్ అన్ని టెక్నాలజీస్, అన్ని టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా మంచి రిజల్ట్స్ రాలేదు అనంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ కోసమనే నేను చెప్తాను సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి. సబ్సిషన్ అంటే ఏంటి? సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇది ఏ విధంగా మీకు అసలుకి అడ్వాన్స్‌గా ఉంటుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు నా పేషెంట్స్. సబ్సిషన్ అంటే ఒక సబ్క్యూటేనియస్ ఇన్సిషన్ అన్నమాట. అంటే చర్మం కింద మనకు ఒక ఇన్సిషన్ అనేది జరగటం తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అసలు మొటిమల గుంతలు ఎలా ఫామ్ అవుతాయి అనేది నేను చెప్పాను గదండీ! క్లుప్తంగా చెప్తాను. చర్మంలో మనకి ఇక్కడ ఉన్న అన్ని భాగంలో మనకి ఇక్కడ ముఖం పైన మనకి వెంట్రుకలు ఉంటాయండి. వెంట్రుకల పక్కన సెబేషియస్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి మనకి సీబమ్ అనేది సెక్రీట్ అయ్యి చర్మం పైన సీబమ్‌గా మనకి తేమను తీసుకొస్తూ ఉంటుంది. ఈ సీబమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి సెబేషియస్ గ్లాండ్స్ మనకు అక్కడ ఇరుక్కుపోవటం తోటి స్టేజ్ 1 యాక్నే అవుతుందన్నమాట. అంటే మొటిమలు. స్టేజ్ 2 అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపలికి వస్తే దానికి రెండో స్టేజ్‌గా మారుతుందన్నమాట. అదే మూడో స్టేజ్‌కి పస్ కొద్దిగంత రావటం, నాలుగో స్టేజ్‌కి పస్ విపరీతంగా రావటం. దీంతోటి మనకి మొటిమల గుంతలనేది చర్మం లోపల కొల్లాజెన్ అంతా డిస్ట్రాయ్ అవ్వటం తోటి చర్మంలో కొల్లాజెన్ అనేది డిస్ట్రాయ్ స్కార్ ఫార్మేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ స్కార్ ఫార్మేషన్ అనేది మనకు ఒక గుంతలాగా మారుతుంది. ఈ గుంతలాగా మారిన దాన్నే మనం దానికి స్టిమ్యులేట్ చేయాలి అనంటే లేజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ చేస్తాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే కొన్ని పస్ అలాంటివి ఉంటాయి కదండి. చీము మనకి అక్కడ లోపల చర్మంలో ఇరుక్కుంటాయి కదా! అది ఒక్కొక్క కొల్లాజెన్‌ని అక్కడ డ్యామేజ్ చేసుకొని ఒక తాడులాగా దాన్ని కట్టి పెట్టేస్తుంది చర్మాన్ని. అది మీరు కొల్లాజెన్ ఎంత స్టిమ్యులేట్ చేస్తున్నా ఈ తాడు దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది కాబట్టి అది పైకి తేలదనమాట. అందుకోసమనే ఈ తాడ్లని ఫైబ్రస్ బ్యాండ్స్ అని అంటామనమాట. ఈ ఫైబ్రస్ బ్యాండ్స్‌ని బ్రేక్ చేయటానికనే మనకి సబ్క్యూటేనియస్ ఇన్సిషన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ తోటి యూజ్ చేయటం తోటి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఏమవుతుంది ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ అంటే పెద్ద పెద్దగా ఊహించుకోదండి. సన్నటివి ఒక లేయర్ లాగా, ఒక తాడు లాగా ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు ఏదైనా బట్టని ఏదైనా మనం ఒకటి గుండి గాని ఏదైనా కుట్టేసేటప్పుడు మనం దాన్ని లాగి కట్టినాం అనుకోండి, ఒక చిన్న డిప్రెస్డ్ స్కార్ లాగా ఉంటుంది గదా! అలానే ఇది అన్నమాట. సో, నేను ఇది చెప్తాను ఉదాహరణకి. టెంట్ ఏస్తాం గదండీ! ఇంటి బయట మనం ఎప్పుడైనా గాని ఫంక్షన్స్ ఉన్నా గాని, ఏదైనా గాని మనకి టెంట్ ఏసినప్పుడు అక్కడ 4 దిక్కుల మనము పోల్స్ పెట్టి దాన్ని లాగి కడతాం. కానీ మధ్యలో గాలికి ఎగురుతూ ఉంటుంది. దానికోసమని ఒక పోల్ మధ్యలో ఏసి దాన్ని కట్టేస్తారు. అప్పుడు గాలి ఎంత వచ్చినా గాని లోపల నుంచి ఎగరదనమాట. సో, దీన్నే ఫైబ్రస్ బ్యాండ్స్ అని అంటాం. అలా అన్ని రకాలుగా మనకి లోపల నుంచి టెంట్ మధ్యలో మనకలా ఉన్నాయనుకోండి, అసలు గాలికి ఎగరదు గదా! అలాంటప్పుడు ఏం చేయాలనంటే మనం దానికి చర్మం లోపలికి సన్నటి సూదులండి. ఏదో పెద్ద పెద్ద సూదులని అనుకోవద్దండి. సన్నటి నీడిల్ మనకి అక్కడ లోపలికి పంపించి ఆ బ్యాండ్స్‌ని బ్రేక్ చేస్తారు. ఆ బ్యాండ్స్‌ని బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందనంటే యాక్నే స్కార్స్ అనేటివి మనకి ఫ్రీ అవుతాయన్నమాట. ఆ తాడులు ఏవైతే ఉంటాయో అవి కట్టేసినట్టుగా ఫైబ్రస్ బ్యాండ్స్ ఏవైతే ఫ్రీ అవుతాయో దాంతోటి అవి చర్మంలో ఫ్రీ ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట. అప్పుడు లేజర్స్, హైబ్రిడ్ స్కార్ లేజర్స్, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ స్టిమ్యులేట్ చేసిన కొల్లాజెన్ తోటి అది హ్యాపీగా పైకి లేస్తుందన్నమాట. సో, డర్మిస్‌లో మనకి చర్మంలో మంచి కొల్లాజెన్ రావటానికని అవి స్టిమ్యులేట్ చేస్తాయండి. అవి స్టిమ్యులేట్ అయిన కొల్లాజెన్ తోటి మంచి రిజల్ట్ రావటానికని ఈ సబ్క్యూటేనియస్ ఇన్సిషన్ గాని, తర్వాత సబ్క్యూటేనియస్ ఇన్సిషన్స్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ అనేటివి మంచి బెనిఫిట్ అనేది తీసుకొస్తుంది. ఈ సబ్సిషన్ ఆర్ఎఫ్, సబ్సిషన్‌కి తేడా ఏంటి అని అడుగుతారు. సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీలో మీకు రేడియో ఫ్రీక్వెన్సీ హీట్ ఎనర్జీని పాస్ చేస్తారనమాట. ఆ హీట్ ఎనర్జీ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మంలో కొల్లాజెన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. హీట్ అని అంటే ఎంతో పెద్ద హీట్ అని అనుకోవద్దండి. 40 డిగ్రీలు, 45 డిగ్రీలు ఉంటుంది.
మనము ఒంటి టెంపరేచర్ వచ్చి 37 డిగ్రీలు. 40-45 డిగ్రీస్ అక్కడ మనకు పెడితే మనకి చర్మంలో అక్కడ హీట్ జనరేషన్ అనేది ఉంటుంది. అది ట్రాన్సియంట్ అనమాట. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట. దాంతో అక్కడ ఏమవుతుంది, చర్మంలో కొల్లాజెన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. కొల్లాజెన్ స్టిమ్యులేట్ అయ్యి కొత్త కొల్లాజెన్ అవుతూ మంచి స్ట్రాంగర్ కొల్లాజెన్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ తోటి చర్మంలో డిస్ట్రక్షన్ ఏమి ఉండదండి. కానీ చర్మంలో ఏవైతే ఫైబ్రస్ బ్యాండ్స్ ఉంటాయో దాన్ని మనకి క్లియరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సబ్సిషన్ ఆర్ఎఫ్ అనేది అక్కడ ఫైబ్రస్ బ్యాండ్స్ ని మొత్తం క్లీన్ చేస్తూ, నా ఒపీనియన్ లో మీకు సబ్సిషన్ కంటే సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటే అక్కడ మీకు బ్లీడింగ్ కాకుండా ఆపుతుంది. అలానే మీకు చర్మంలో కూడా మంచిగా స్మూత్నెస్ టెక్స్చర్ కూడా తీసుకురావడానికి బెనిఫిట్ ఉంటుంది. అది చేసినాక మనం పిఆర్పి కూడా మనం ఫిలప్ చేయడానికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. అది చేయటం తోటి చర్మంలో కొల్లాజెన్ కూడా మనకి ఇంకా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. అలానే డౌన్ టైం తగ్గుతుంది. మా దగ్గర సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ చేయించుకున్న వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. సార్ సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ తర్వాత చాలా బాగుంది. నేను కావాలంటే అది ఇంకొక సెషన్ కూడా చేయించుకుంటాను అని అంటారు. దానికి ఒక నెల, ఒక 2 నెలలు గ్యాప్ అలా తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలా మనం ఈ కాంబినేషన్ చేస్తే ఈ టెక్నాలజీస్ తోటి నేను చెప్పాను కదండీ, మా దగ్గర హైబ్రిడ్ అని చాలా అడ్వాన్స్డ్ రెవల్యూషనరీ వెర్షన్ ఉందని. అలానే ఇంటెన్సివ్ కానీ, మార్ఫియస్ 8 కానీ అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ ఉంటుందండి. అలానే మైక్రోప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీస్, మైక్రోడర్మాబ్రేషన్స్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇవన్నిటిని కంబైన్ చేసి మీకు మొటిమల గుంతలు ఉన్న వాటికి మంచి రిజల్ట్స్ అనేటివి నేను తీసుకురాగలుగుతానండి. ఈ టెక్నాలజీస్ ఎలా యూస్ చేస్తాం, ఎలా పనిచేస్తుంది అనేది నా ఛానల్లో పాత వీడియోస్లో నేను మీకు చెప్పాను కదండి. దానికి ఆ ప్రకారంగా చేస్తామన్నమాట. ఇది నెలకొకసారి ఒక 6 నుంచి 8 నెలలు మొక్కుకి మనకున్న మొటిమల గుంతలకి మనము అది ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. న్యాచురల్ గా 100% అన్నట్టుగా కాదండి, కానీ బెటర్ రిజల్ట్ అనేది తప్పకుండా మంచిగా వస్తుంది. మీరు హ్యాపీగా అయితే 6 మంత్స్ నుంచి 8 మంత్స్ తర్వాత మంచి ఇంప్రూవ్డ్ స్కిన్ టెక్స్చర్, ఇంప్రూవ్డ్ స్కిన్ టోన్, అలానే మంచి కొత్త కొల్లాజెన్ తోటి స్కిన్ టైటనింగ్ ఎఫెక్ట్, మంచి రీజువినేటెడ్ స్కిన్, కొల్లాజెన్ తోటి మంచి రీజువినేట్ అయినందుకు మొటిమల గుంతలు తగ్గటం, రిడక్షన్ ఆఫ్ డీప్ యాక్నే స్కార్స్ కావటం, ఇవన్నీ బెనిఫిట్స్ రావాలనంటే 6 to 8 మంత్స్లో మనం చేయగలిగితే మంచి రిజల్ట్స్ అనేటివి రావచ్చండి. ఇదండి విషయం. చర్మంలో కొల్లాజెన్ని స్టిమ్యులేట్ చేయటానికని ఏ విధమైన ప్రొసీజర్స్ వాడతాము అనే దాని గురించి నేను చెప్పాను. మీకు ఎటువంటైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా, కొత్త టాపిక్స్ ఏమైనా మాట్లాడాలన్నా, చర్మం పైన, వెంట్రుకల పైన ఉన్న కండిషన్స్కి మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి ఒక మంచి వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం దొరికినప్పుడు నేను చేస్తాను. నా వీడియోని మీరు లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, పిల్లలకి ఎవరికైనా కానీ పంపించండి ఈ వీడియోస్ని. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ మొటిమల గుంతలు ఉన్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్ని పంపించి అన్ని వీడియోస్ని చూడమని చెప్పండి. వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ తోటి నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.